అందరికీ నమస్తే. వెల్కమ్ టు దేవీస్ గుమగుమలు. ఈ వీడియోలో శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి చేసి చూపిస్తాను. ఈ ముక్కోటి ఏకాదశికి మీరు కూడా ఈ ప్రసాదాన్ని 15 నిమిషాల్లో చేసి స్వామివారికి సమర్పించవచ్చు. ఇక ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పులో 3 వంతులు బియ్యం, 1 వంతు పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఆవు నెయ్యిని వాడాలండి ప్రసాదానికి. ఎప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1/2 చెంచా మిరియాలు, మరో 1/2 చెంచా దంచిన మిరియాలు వేసుకోవాలి. ఇలా మిరియాలు వేగుతుండగా 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, మరో టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, జీడిపప్పుని కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇవి బాగా వేగి మంచి సువాసన వస్తుండగా 1 పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని 10 సెకండ్ల పాటు వేపాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు మరుగుతుండగా ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు విజిల్ తీయకుండా అలాగే ఉంచి తర్వాత తీసి ఒకసారి కలుపుకుంటే కట్టు పొంగలి రెడీ అయినట్టే. 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయే కట్టు పొంగలి రెడీ అయింది. ఈ ముక్కోటి ఏకాదశికి మీరు కూడా స్వామివారికి ప్రసాదాన్ని నివేదన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.